హలో ఫ్రెండ్స్, పండిపోయిన మిరపకాయలతో ఇలా అయితే పచ్చడి చేసుకుని వేస్ట్గా పడేయొద్దండి. చాలామంది అయితే పండిపోయినవిలే అని ఇవి వాడరు. నేనైతే పండిపోయిన వాటితోనే పచ్చడి చేశాను. సూపర్ అంటే సూపర్ అండి. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. ఎందుకు వేస్ట్గా పడేసేది, కొనుక్కొచ్చినవి నేనైతే చేశాను. టమాటాలు ఇవి వేసి చూసారా, ఈ పచ్చిమిరపకాయలు అయితే ఏరేసి పక్కన పెట్టుకున్నాను. పండువన్నీ ఇంతకు ముందు కూడా చేద్దామని చూస్తే కుదరలేదు నాకు. ఇంకా అన్నీ తీసి పక్కన పెట్టుకొని శుభ్రంగా అయితే బాగా పండివి, మనకి నిలవ ఉండాలంటే పచ్చడి బాగా పండినవి తీసుకోవాలి. నేనైతే నిలవ ఉండాలని ఏం లేదు, అప్పటికప్పుడనైతే తీసుకున్నాను. దానికోసం నేను వీడియో అయితే పూర్తిగా చూడండి, నేను ఎలా చేశానో. చాలా బాగుంటుందండి. మనకు అసలు ఆంధ్ర వాళ్ళు కారం అంటేనే పడిచేస్తాము. అలాంటిది ఇక చూసారు ఏమేమి తీసి పెట్టుకున్నాను. అన్ని పండుమిర్చి కడిగి శుభ్రంగా ఆరబెట్టుకున్నానండి. టమాటాలు కూడా ఆరబెట్టాను, శుభ్రంగా తేమ లేకుండా తుడుచుకున్నాను. మిరపకాయలు కూడా మధ్యాహ్నం కడిగి ఆరబెడితే ఫ్యాన్ కింద ఆరిపోయింది. ఇంకా ఒక కిలో ఉంటాయిలండి టమాటాలు, పావు కిలో పండు మిరపకాయలు ఇలా అయితే కట్ చేసుకొని ఇవి తీసేసుకోవాలి. అవి ఉంటే కిడ్నీలో రాళ్ళు వచ్చేస్తాయంట, అందుకే తీసేసుకొని ఇంకా శుభ్రంగా అయితే ఇట్లా చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. చింతపండు అయితే ఒక 50 గ్రాములు అయితే సరిపోతుంది. మీకు పులుపుని బట్టి కారాన్ని బట్టి వేసుకోండి. మిరపకాయలు తక్కువ వేసుకున్నారనుకో చింతపండు తక్కువ వేసుకోండి. కొంచెం ఎక్కువ వేసా కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ముట్టించుకొని ఆయిల్ పోసుకొని పండుమిర్చి అయితే ఫ్రై చేసుకుందాం. పండుమిర్చి ఫ్రై చేస్తేనే టేస్ట్, లేకపోతే మీరు నిలవ పెట్టుకోవాలన్నప్పుడైతే పచ్చివే దంచి పెట్టుకోవాలి. నేను నిలవ ఉండే పచ్చడి కాదండి ఇది, అందుకోసమే అయితే వేపుకుంటున్నాను. కొంచెం జీలకర్ర వేసి వేపుకోవాలి. తీసి పక్కన పెట్టుకుందాం. ఇవైతే కొంచెం అల్లము, తెల్లగడ్డ అంటాము, వెల్లుల్లి అంటాం మేమైతే, అవైతే 2-3 రెబ్బలు తీసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇంకా టమాటాలు కూడా పండుమిర్చి తీసాం కదా, టమాటాలు వేసుకొని కలబెట్టుకోవాలి. అందులో కొంచెం చింతపండు వేసాం కదా, అది కూడా వేసి కలబెట్టి ఉప్పు కూడా కొంచెం వేయాలి. తొందరగా మగ్గిద్ది ఉప్పు వేస్తే ముక్కలు అనేది. ఇంకా మూత కూడా పెడితే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. నేనైతే మూత పెట్టలేదులే, దగ్గరే ఉన్నాను కాబట్టి. మూత పెట్టామనుకో అందులో పచ్చివాసన అంతా పోయిద్ది. ఈ విధంగా అయితే వేపుకొని ఆలోపు అయితే నేను ఇది మిక్సీ పట్టుకుంటున్నాను. వాటర్ అస్సలు చుక్క కూడా వేయొద్దండి. వాటర్ వేయకుండా టమాటా గుజ్జుతోనే సరిపోతుంది. మిక్సీ కాకపోయినా రోట్లో వేసుకొని దంచుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది, రోటి పచ్చడిలాగా. నేనైతే రోల్ లేదు కదా, మిక్సీలో అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు, ఈ మిరపకాయలు మెదగలేదు, ఒక రౌండ్ వేస్తే మళ్ళీ కలబెట్టుకొని మళ్ళీ అయితే తిప్పుకుంటున్నానండి. మీరు కూడా ఈ విధంగా తిప్పుకోండి. చూసారా ఎలా వచ్చిందో. అప్పుడు మెదగనప్పుడు ఏం చేస్తారు, టమాటా ముక్కలే కొద్దిగా వేసి తిప్పండి, అందులోనే ఈ విధంగా వచ్చేస్తుంది. నాకు ఒకసారికి సరిపోలేదు, అందుకే నేను 2 సార్లు అయితే పట్టుకుంటున్నాను. మీకు ఒక్కసారి సరిపోతే అన్నీ ఒక్కసారి పట్టుకోవచ్చు. నాకైతే 2 సార్లకు వచ్చింది. ఇంక ఈలోపు అయితే అంతా తీసేసుకొని టమాటాలు కూడా పట్టుకొని ఈ విధంగా టమాటాలు కూడా మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ ప్యాన్ శుభ్రంగా కడుక్కొని దాంట్లో ఆయిల్ అయితే పోసుకొని పోపు దినుసులు వేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రైకి, ఫ్రై అంటున్నాను, పచ్చడి తిరగమాతకి. ఇంకా దీంట్లో ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఇంగువ, అది మీ ఇష్టం, అది ఇంగువ వేసుకుంటే వేసుకొని, లేకపోతే లేదు, ఆప్షనల్. కరివేపాకు వేసేసుకొని ఇంకా ఈ పచ్చడి ఫస్ట్ నేను మిరపకాయలు పట్టుకున్నాను కదా, కొంచెం లైట్గా పసుపు వేసాను. ఫస్ట్ ఇవి పట్టింది అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. మిరపకాయలు వేసి ఇట్లా కలబెడితే కొంచెం కారం ఉన్నా కూడా చనిపోతుంది దాంట్లో. తర్వాత ఈ టమాటాల పేస్ట్ కూడా వేసి కలబెట్టుకుందాం. నేను పండు మిరపకాయలు గోంగూర ఇంతకుముందు చేశాను, కానీ వీడియో పెట్టలేదు. ఇంకోసారి అలా కూడా చేస్తాను. మా బావని గోంగూర బావ పండు మిరపకాయలు పెడతానంటే తేలేదు. ఏం చేశాను, ఈ విధంగా చేశాను. ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది ఆంధ్ర స్టైల్ పచ్చడి.